హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చక్కటి స్వీట్తో మీ ముందుకు వచ్చాను. హల్వా పూరి. ఇది మేము పెళ్లిళ్లలో ఫెస్టివల్స్ టైమ్స్లో చేసుకుంటూ ఉంటాము. ఈ హల్వా పూరితో పాటు చేసిన కీర్లో అలా ముంచుకొని తింటూ ఉంటే నోట్లో కరిగిపోవాల్సిందే. మరి హల్వా పూరి ఎలా చేయాలో చూసేద్దామా? వెల్కమ్ టు మాహిర్ మిక్స్ వ్లాగ్. హల్వా పూరికి కావలసిన పదార్థాలు: పచ్చనపప్పు, నెయ్యి 50 గ్రాములు, 4 ఇలాచి, 50 గ్రాములు జీడిపప్పు, 1 కప్పు షుగరు, 1 కప్పు గోధుమ పిండి, 4 స్పూన్లు మైదా పిండి. ఈ పచ్చనపప్పుని 12 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పచ్చనపప్పుని బాగా కడుక్కొని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. పచ్చనపప్పు ఉడికిన తర్వాత 4-5 విజిల్ ఇచ్చిన తర్వాత జింపి కింద పెట్టుకుంటాం. హల్వా పూరిలో జీడిపప్పు, నెయ్యి అంతా వేసి చేసుకుంటే బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈ ఉడకబెట్టుకున్న పచ్చనపప్పుని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు దీంట్లో వేసుకొని మిక్సీలో వేసేయాలి. రెండు స్పూన్లు నెయ్యి, కొంచెం నీళ్ళు పోసుకోవాలా. పాకం వచ్చిందాకా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. పచ్చనపప్పు మిక్సీలో వేసుకున్నది. ఇది గట్టి పడిందాకా కలుపుతుండాలి. ఇది అలాగా తయారవ్వాల. రంగు A few moments later. ఇలాచి కలపడం వల్ల రుచి కూడా వస్తుంది. కొంచెం గట్టిగా ఉండాలి. ఇంకా మాది ఇష్టంగా చేసుకుంటాం మేము. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 2 కిలోల పిండి అంతా వేసుకొని బాగా తింటాము. ఫంక్షన్లో కానీ అందరికి పంచేదానికి కానీ చేసుకుంటాం. ఇప్పుడు గట్టి పడింది కాబట్టి స్టవ్ ఆపేసి ఇలా పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. ఆ గట్టి పడిన తర్వాత అప్పుడు హల్వా పూరి చేసుకోవాలి. మా అత్తగారు హల్వా చేయటం ఎలాగో చూశారు కదా మీరు. ఇప్పుడు అందులోకి కీర్ చేయడం చూద్దాము. స్టవ్ మీద ఒక దబర పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పుల్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పాలు, చక్కెర, కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ అయిన తర్వాత మనకి ఉప్మా రవ్వ ఎంత కావాలి అనేది చూసుకొని వేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఒక 3 ఇలాచీలని మనం దంచి ఇందులో వేసుకోవాలి సువాసన కోసం. ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనిచ్చి దించుకోవడమేనండి. కీర్ చేయడం చాలా ఈజీ. సో ఇప్పుడు కీర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం హల్వా చల్లారిపోయింది కాబట్టి దానికి పూరీలు తయారు చేసుకోవాలి. సో ఈ పూరీల కోసం కొంచెం గోధుమ పిండి, 4 స్పూన్ల మైదా తీసుకున్నాం కదా, దాన్ని కొద్దిగా ఉప్పు వేసుకొని లైట్గా
కలుపుకోవాలండి. కలుపుకున్న ఈ గోధుమ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. చేసుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలండి చపాతీ కర్రతో. ఒత్తుకున్న పూరీల్లో హల్వా నింపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. చేత్తో అయినా అలా ఎడ్జెస్ ఒత్తుకోవాలి, లేదంటే ఒక ఫోర్క్ గానే ఉంటే ఆ ఫోర్క్తో ఇలాగా అనుకోండి, సరిపోతుంది. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పూరీలు ఎంత పల్చగా ఉంటే అంత మంచిదండి. అలానే ఎక్కువసేపు ఉంచుకుంటే ఆరిపోతాయి. అలా ఆరిపోయిన పూరీల్లో హల్వా నింపితే ఏమవుతుందంటే పగిలిపోతాయి అన్నమాట ఆయిల్లో వేసినప్పుడు. కాబట్టి ఒక 4-5 పూరీలు చేసుకున్న తర్వాత హల్వా నింపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని అందులో ఈ పూరీలను ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చూసుకోవాలి. సో ఇక పూరీలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, పూరీలు కూడా రెడీ అయిపోయాయి. ఈ హల్వా పూరీని ఎలా తినాలంటే ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా కీర్ వేసుకొని ఒక హల్వా పూరీ తీసుకొని అందులో ముంచుకొని తినడమే అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హల్వా పూరీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము ఏ రెసిపీ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.